మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనోజ సుధాకర్, జాగృతి అధికార ప్రతినిధి గారు జాయిన్ అవుతున్నారు. ఫోన్ లైన్లో కూడా మీరు రాలేదని ఫోన్ లైన్లో తీసుకున్నాం. తిరుపతిరావు గారు జాగృతి నాయకులు ఉన్నారు. తిరుపతిరావు గారు దీన్ని ఎలా చూస్తున్నారు? మీ కవిత గారికి, జాగృతి అధ్యక్షురాలకి క్లీన్ చిట్ వచ్చింది, ఆమె త్వరలో పార్టీ పెట్టబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇది ఒక శుభవార్త లాగా మీ పార్టీకి కానీ జాగృతికి కానీ క్లీన్ చిట్ వచ్చినట్టేదా? ఎందుకంటే చాలా లోయర్ కోర్టు, ఇంకా చాలా కోర్టులు ముందు ఉన్నాయి, కేసులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎలా చూస్తారు? ఏదేమైనా ఇప్పుడైతే న్యాయం గెలిచింది, అంటే న్యాయం గెలిచింది. కానీ కాకపోతే ఈ 3 సంవత్సరాలుగా వారి మీద జరిగినటువంటి దాడిని కూడా మనం ఆలోచించాలి. ఇవాళ సోషల్ మీడియా వేదిక కావచ్చు, వారి సొంత పార్టీ కావచ్చు, మీడియా కావచ్చు, అనేక అవమానాలు, అనేక తిరస్కారాలు, అనేక విషయాలను భరించింది. ఒక మహిళ మీద వచ్చినటువంటి ఆరోపణలతోని అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించి దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉండి బయటికి వచ్చినటువంటి ఒక మహిళ బయలుదేరి ప్రజాక్షేత్రంతో వెళ్ళడం అనేది అది ఎంత ధైర్యమో, ఎంత సాహసం కావాలి. సో ఏదేమైనా కానీ ఇది వారు న్యాయ పోరాటంతో వారు గెలిచిండు. మా అంచనా ప్రకారం వారు ప్రజాక్షేత్రంలో కూడా అద్భుతమైనటువంటి విజయాలు అందుకున్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు గారు.